ఇండియా వెళ్తుండు, ఈస్ గోయింగ్ టు బి మ్యారీడ్. అగో ఇప్పుడు నువ్వు అమ్మాయిని చూడవేంది మరి ఇప్పుడు ఆమెకి వచ్చిన వ్యూస్ 10K వచ్చినాయి అనుకో, వ్యూస్ నిన్ను చూసి నీది కూడా వీడియో ఓపెన్ చేస్తే వ్యూస్ వస్తాయి. ఓపెన్ చేయాలి కదా. అరే మంచిది, అది జబర్దస్త్ కేక్ కాదు అది. పై కెమెరా సబ్స్క్రైబ్ లైక్. పెళ్ళి అయితే ఏంటంటే మళ్ళీ మన మాట జనరల్ గా మ్యారేజ్ అయితే నర్వస్ ఫీల్ అవుతారు కదా బ్రో. అవుతున్నావా? 4K వచ్చినది ఏమైనా మాట్లాడొచ్చుగా. ఐ లవ్ యూ అంటాడు. ఎన్నిసార్లు ఐ లవ్ యూ ఒక్కసారి ఐ లవ్ యూ కళ్యాణ్ బ్రో. చికెన్ సెటిల్ అయ్యి మంచి పిల్లలు. ఇండియా వెళ్తుండు, ఈస్ గోయింగ్ టు బి మ్యారీడ్ ఆన్ December 5th. సో వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ఇట్స్ సెండ్ ఆఫ్ డే. తను హర్షిత, నేను విశాల్. సబ్స్క్రైబ్ చెప్పు వాళ్ళకి. సబ్స్క్రైబ్ అరే మంచిది, అది జబర్దస్త్ కేక్ కాదు అది. పై అయ్యా రామా, మీరు మళ్ళీ మళ్ళీ అలా దొరుకుతున్నారంటే మీరు సబ్స్క్రైబ్ చెప్పు, ఫాలో, లైక్, సబ్స్క్రైబ్. అరే చెప్పు రచన, మా వాళ్ళకి చెప్పు రచన, మా వాళ్ళకి చెప్పు రచన అంటే. అరే అటుగా నీకున్న కెమెరా. సబ్స్క్రైబ్ లైక్ లాస్ట్ బ్యాచ్ టీవీలో సాంగ్స్ పెట్టండి. సో చూసిండు కదా అతనే కళ్యాణ్. అయితేనే ఏంటండి ఇద్దరు అమ్మాయిలు. ఇందులో ఈయన హర్షిత, రచన కనబడదు, ముఖం చూపించేది. ఆమె చూపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రివీల్ చేపిస్తాను. నువ్వు అలా కనబడితే నేను ఎడిట్ చేస్తా. చిన్న చిన్న చూపు చేస్తూ రికార్డ్ చేస్తున్నా. అప్పుడప్పుడు తినే రచన. సో నువ్వు ఎప్పుడైనా 2 నెలలకి 3 నెలలకి కళ్యాణ్లో పోయినప్పుడు ఎట్లుంటారని ఇట్లా చూసుకోవచ్చు వీడియో. సో ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయింది ఫుడ్ కట. ఫుడ్కి వెళ్ళిన తర్వాత మళ్ళా విశాల్ బ్రో మమ్మల్ని మిస్ అవుతారా మిషిగన్ కి వెళ్ళిపోయాక? అందుకే వీడియో రిలేటెడ్ ఎందుకు చేసినా రేపు రచన చూసి అరే ఇట్లా ఇట్లా ఉండే ఆ రోజు కేక్ కట్ చేసిన. ఎగ్జాక్ట్లీ ఈ వీడియో సమాధి కట్టుకున్నాడు. కళ్యాణ్ బ్రో వాళ్ళ వైఫ్ పంపాలి వీడియో. మనం పంపిస్తానంటారా? ఇది ఎడిటింగ్ లో లేపేస్తా. కళ్యాణ్ బ్రో అన్నదాకా పెట్టేసిన తర్వాత లేపేస్తాయి. ఓకే సఫర్ అనేది డీల్స్ ఉన్నాయి మీద అని చెప్పి విన్నాం. లైఫ్ లో ఒకసారి వీడియో తీసేస్తుంది. ఆయన ఆయన్నే తీసుకుంటున్నారు బై గాడ్స్ గ్రేస్, మనల్ని పెట్టట్లేదు. నో
వాళ్ళు బాగా చేపి ఎడిటింగ్ అంతా బయట చేపించి రిలీజ్. అవునా? అనుకుంటా అంతే కదా. thumbnails కూడా బాగా లేదు చేపించుకోవచ్చు, అలా వేసుకోవచ్చు. 1000 సబ్స్క్రైబర్ ఎట్లా ఏంటి వచ్చిన ఫాస్ట్ గా అయ్యా, చాలా ఫాస్ట్ గా. లేడీస్ కాబట్టి ఇట్లా ఈజీ అవుతారు. లేడీస్ అయినా వాళ్ళు లాంగ్ లెంత్ వీడియోస్ కదా పెడుతున్నారు, షార్ట్ అదే వీడియోస్ అంటున్నా. ఇప్పుడు పెట్టట్లేదు. నేను చేసి పెట్టుకున్నాను అనుకో, ఒక ఇద్దరు మొగలు చూసి స్కిప్ కొడేస్తారు. అదే ఒక హస్బెండ్ వైఫ్ పెట్టారు అనుకో, నిజం. ఏం జరుగుతుంది అది నిజం. చూస్తారు. అదే ఇంకొక ఒంటరిగా ఒక అమ్మాయి పెట్టింది అనుకో, ఆడ 10 నిమిషాలు చూస్తారు దాన్ని. లిటరల్లీ ఎక్స్పీరియన్స్ లేదు బ్రో, జనరల్ గా హ్యూమన్ సైకాలజీ అంతే కదా. హ్యూమన్ సైకాలజీ అనకు. అవో ఇప్పుడు నువ్వు అమ్మాయిని చూడవేంది సైకాలజీ. మరి ఇప్పుడు ఆమెకి వచ్చిన వ్యూస్ 10K వచ్చినాయి అనుకో, వ్యూస్ నిన్ను చూసి నీది కూడా వీడియో ఓపెన్ చేస్తే వ్యూస్ వస్తాయి. ఓపెన్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ ఇప్పుడు అందరు అమ్మాయిలు పెడతా ఉంటారు, అందరూ చూడరు కదా. చూస్తారు బ్రో. నువ్వు ఏ ప్రొఫైల్ కన్నా ఓపెన్ చేసి చూడు, ఇన్స్టాగ్రామ్ ఇవ్వు, కెమెరా తిప్పండి విషయాలు నేను పట్టుకుంటున్నాను. మీ బిలో యావరేజ్ ఉన్న అమ్మాయి కూడా మినిమం 10K ఫాలోవర్స్ ఉంటారు. కానీ ఇన్స్టాగ్రామ్ లో రావట్లేదు. ఇన్స్టాలో ఫాస్ట్ గా లేదు. నేను రారు రచన, ఇన్స్టా రారు ఆమెకి, తొందర రారు. ఎందుకు చెప్పు? కంటెంట్ లేదు. కంటెంట్ కాదు, ఆమె మ్యారీడ్. ఆమె క్రింజ్ యాక్టింగ్ చేసింది అనుకో, అప్పుడు వస్తారు. అన్మ్యారీడ్ అయితే పక్క ఇచ్చే తెలుసా. ఇప్పుడు సమీక్ష ఎవరు? అమ్మాయి, మన ఇండియన్ అమ్మాయి. నర్వస్ ఫీల్ అవుతున్నావు బ్రో పెళ్ళి అయితే ఏంటంటే మళ్ళీ మన మాట. జనరల్ గా మ్యారేజ్ అయితే నర్వస్ ఫీల్ అవుతారు కదా బ్రో, అవుతున్నావా? ఎందుకు నర్వస్ అయితే భయం లేదైతే నీకు. చూసినావా, కళ్యాణ్ బ్రోకి భయం అయితే లేదన్నమాట. సో మేడం గారు మీరు ఈ వీడియో చూస్తే మాత్రం పక్కా చెప్తున్నా, కళ్యాణ్ బ్రోకి భయం అయితే లేదట, భయపెట్టండి. కళ్యాణ్ బ్రో గారి వైఫ్ గారు మీరు ఒకవేళ వీడియో చూస్తే పక్కా ఇందులో మీరు కళ్యాణ్ బ్రో ఏమి చెప్పేటుండే అవన్నీ రియలే. కళ్యాణ్ బ్రోకి మినిమం 100 ప్రపోజల్స్ వస్తే రిజెక్ట్ చేసిండు, మీకోసం రిజెక్ట్ చేసిండు. సో మీకు ఒకవేళ ఇండియాలో ఏం ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అడగండి, ఏవి నాకు గిఫ్ట్లు ఏమైనా అడగండి. నాకు కళ్యాణ్ బ్రో గురించి కావాలి అనుకుంటే నన్ను కానీ ఇక్కడ ఉన్న రచన కానీ మీరు కాంటాక్ట్ అయ్యారు అనుకోండి, 100% మేము చెప్తాం. మంచి పెద్ద లవర్ బాయ్. డాలర్స్ విషయం కూడా ప్లస్ అయితే ఇట్లా మీరు కళ్యాణ్ నేను కళ్యాణ్ బ్రో రికార్డ్ చేయలేకపోతున్నా, ఎందుకంటే డ్రైవింగ్ లో ఉన్నాడు. కానీ నేను ముఖం మీద చెంకా ఇస్తుంది అన్నమాట. లేడీస్ కి ఎట్లా అయితే అట్లా అవుతున్నాయి. మీ పేరు తీయంగా చెంపలు ఇట్లా ఎర్రగా అవ్వాలి కదా బ్రో. ఇప్పుడు రమ్యకు పేరు తీయండి అందరూ ఒకసారి. ఏమన్నారు ఏమంటారు, బ్లష్ ఆపుకుంటున్నారు. ఎందుకు అలా పేరు బ్యాక్ రావడం? రాదు బ్యాక్ రాదు. ఇట్లనే 4K రచన ఏమైనా మాట్లాడొచ్చుగా. ఐ లవ్ యూ అంటాడు. ఎన్నిసార్లు ఐ లవ్ యూ ఒక్కసారి ఐ లవ్ యూ అర్షిత, నీకు కళ్యాణ్ బ్రో దాంట్లో ఇష్టమైంది ఏంటి? వాడు సరే ఏమి ఇష్టం నీ కళ్యాణ్ బ్రో దాంట్లో? ఎందుకు అంత స్పెషల్ చెప్పు. డైలీ ఫుడ్ బయట తీసుకెళ్తారు, ఐస్ క్రీమ్స్ తింటారు, కొత్త కొత్త ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇంకా అన్ని తింపుతాడా? అన్ని తిప్పుతాడు. మీ గురించి కబుర్లు చెప్తాడు, మంచి మంచి స్టోరీ కూడా చెప్తాడు కదా. స్టోరీస్ బాగా చెప్తాడు. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్, వాళ్ళ వైఫ్ చాలా లక్కీ. అంటే ఇప్పుడు మంచిగా వండుతాడు ఇంట్లో, బెస్ట్ కుక్. అయితే కామన్ టాక్ వచ్చి పెళ్ళైతే వచ్చాక ఎవరో కానీ చాలా లక్కీ. ఎందుకంటే కళ్యాణ్ బ్రో ఫుల్ ఫుడ్ అంతా ప్లేసెస్ అంతా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాడు అని చెప్పి చాలా సూపర్. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ కళ్యాణ్ బ్రో. అది ఫ్యామిలీ స్టార్ కళ్యాణ్ బ్రో. ఎందుకు విజయ్ దేవరకొండ పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒకటి చెప్పు, కాసుకో ఎట్లా పోతాడు? ఓకే అంటే కాసుకోపోతాడు కదా. కాసుకెళ్తాడు, ప్రతి ఒక్కటి ఆలోచించి ఇంటికి ఏదో కూడా వెంటనే తీసుకొచ్చేస్తాడు. అబ్బా బాబాయ్, నేను ఎన్నిసార్లు వెళ్ళగానే ఏదో ఒకటి ఒక 4 మర్చిపోయి ఇంటికి వస్తాను. అయితే అట్లా అంటావు మొత్తం. ఎస్ విశాల్ బ్రో.
అబ్బా నా గొంతు నేను వినలేను, దయచేసి దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయకండి. ఇప్పుడు రికార్డ్ ఆపే కానీ నాది నేను వినలేను. జాగ్రత్త బ్రో, చూసుకున్నాడు పైకి టైంతో. పెళ్ళయ్యాక సినిమాలు మ్యాచ్లు అన్నట్టు ఇది మెయిన్. కళ్యాణ్ బ్రో ఒకవేళ సినిమాలు అంటే మీరు ఆపిచ్చేసాడు. ఎందుకు చెప్తున్నా అంటే సినిమా ఓకే, సినిమా ఓకే ఫైన్. ఇప్పుడు కూడా సినిమా చూస్తాండి, మ్యాచ్ చూస్తుంది. నేను చెప్తా ఒక మాట, యూట్యూబ్ లో పెట్టద్దండి. ఎందుకంటే కళ్యాణ్ బ్రో నాకు తెలిసి డైరెక్టర్ అని అన్ని సినిమాలు చూస్తాడో తెలియదు, కానీ కళ్యాణ్ బ్రో ప్రతి రోజు చూస్తాడు సినిమా. ఎవడైనా చూస్తే కేసేస్తాడు. ఏదానికి దేనికి బ్రో? ఇట్లా మ్యాచ్ చూస్తా, వీడియో తోలుతున్నా, కార్ తోలుతున్నా, అట్లా దొరికింది. అబ్బా బ్రో, నాకున్న 50 మంది అది ఎడుకోపోయి ఎవడో ఎవరినో కొడుకుంటాడు చూసినాడు. సర్లే, అట్లా అట్లా పాపులర్ అయినా చాలే. అప్పుడు నేను సరే ఆ పాట తీసేద్దాం, ఆ డ్రైవింగ్ పాట తీసేద్దాం. ప్రతి మాటలో పాజిటివిటీని ఎంత బాగా ఎత్తుకుంటారు. సో కళ్యాణ్ బ్రోని పెళ్లి చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే వంట చేస్తాడు, బయట షాపింగ్ తిప్పుతాడు, తర్వాత సినిమాలు చూపిస్తాడు, తర్వాత ఐస్ క్రీమ్ చెప్పాడు పేమెంట్ మళ్ళీ ఆశ్రిత విషయాలు ప్రతిచ్చేయండి. రచన రాని బ్రో, రచన పెద్ద ఉంటాడు కళ్యాణ్ బ్రో. కన్నడ అది సరిపోదా? సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఏంటది? స్మైల్ స్మైల్ అది. మళ్ళీ ఇప్పుడు తీసుకుంటా. కథం లాస్ట్ బ్యాచులర్ పార్టీ బ్రోది. ఇక తర్వాత బ్రో ఇక సంసారంలోకి అడుగు పెడుతుండు. మంచిగా ఇల్లు తీసుకో, H1B వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇద్దరు మంచి పిల్లలు సెట్ అవ్వాలి అనుకుంటే ఆయన విజయాలు సాధించాలి అంతే. ఏమంటావు? అందులో అనుకుంటున్నాడు అంతమంది ఎవరు లేదు. ఒక నిమిషం తప్ప నువ్వు ఒక్క నిమిషం పక్కమరా అంటుంది అంతే. నీ డైట్ తింటాడు కదా ఇద్దరు ఇద్దరు మరి అదే అంటున్నా.
ఒక ఫోటో అనేది నువ్వు 2 తీయకూడదు. దేవరా తీసావా? అరే ఈ పక్కకి రారా, నేను కదలలేదు. ఈ పక్కకి రా. ఓ నా కెమెరా అయ్యా. Please subscribe, like, share it for this video.